అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వైసీపీ సభ్యుల గురించి మాట్లాడుతూ సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు కానీ సభకు మాత్రం హాజరు కావట్లేదని చెప్పారు. ఇందులో భాగంగా వైసీపీ సభ్యులు అసలు ఎందుకు హాజరు కావట్లేదు, ఒక్కసారి వాళ్ళకి ఆత్మవిశ్వాసం చేసుకోవాలి, ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరూ కూడా ఎన్నికయ్యారు కాబట్టి నియోజకవర్గం తరపున వాళ్ళ గళాన్ని వినిపించాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా నమస్కారం. సార్, వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు అసలు సభకి హాజరు అవ్వట్లేదు. అది అందరికీ తెలిసిందే. కానీ దొంగతనంగా సంతకాలు మాత్రం పెడుతున్నారు అటెండెన్స్ రిజిస్టర్లు అని చెప్పేసి ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు బయటకు వచ్చి చెప్పేంత వరకు ఎవరికి కూడా తెలియలేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మాత్రం నాకు కనపట్లేదు సభలో. మరి ఈ విధంగా ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉండి మీరు ప్రజా సమస్యపై గలం వినిపించాల్సినటువంటి గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నటువంటి మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. మీరు చెప్పండి, నిజంగా కరెక్ట్ అంటారు? ఇలా చేయడం ఏంటంటారు? అది మా చిన్నప్పుడు కొంతమంది క్లాస్ రూమ్లో హాజరు అవ్వగానే కిటికీల్లోంచి దూకి పారిపోయేవాళ్ళు వెంకట్. ఓకే, అట్లా పిల్లలు ఎవరన్నా పిల్ల శాస్త్రాలుగా చేయటం చూశాం. కానీ గౌరవప్రదంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు దొరల్లాగా ఎన్నికయ్యారు ప్రజల నుంచి. వాళ్ళు వచ్చి శాసనసభలో ఆ రిజిస్టర్ కారిడార్లో పెడతారు. అంటే వాళ్ళు అక్కడ సంతకం పెట్టి దర్జాగా లోనికి వస్తారని పెడతారు. కానీ అక్కడ సంతకం పెట్టేసి అనర్హత వేటి నుంచి తప్పించుకోవటం కోసం వాటి నుంచి అటే పారిపోతారని ఎవరు అనుకుంటారు? తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ బలవంతంగా తీసుకురావడానికి మార్షల్సో పోలీసులో లేకపోతే ఎన్నుకున్న ప్రజలు ఉండరు, పక్కన తీసుకొచ్చి బలవంతంగా సీట్లో కుదేసి వెళ్ళటానికి. అదే అన్న, వాళ్ళంతటా వాళ్ళు రావాలి, బాధ్యత అది. మీరు ప్రజల నుంచి ఎన్నికయ్యారు కాబట్టి ప్రజల సమస్యల్ని, రాష్ట్ర ప్రజల సమస్యల్ని శాసనసభలో ప్రస్తావించడం పార్టీ తరపున బాధ్యత ఉంది. అలాగే నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించడానికి ప్రజల తరపున ఆ ప్రత్యేకంగా మీ నియోజకవర్గ ప్రజల తరపున బాధ్యత వహించాలి. అంతేగాని ఇప్పుడు మీరు అన్నట్టు మాకు కూడా ఇది విచిత్రంగా అనిపిస్తుంది. ఇవాళ ఆయన స్పీకర్ గారు ఈ విషయం బయటకు చెప్పకపోతే రాష్ట్రంలో ఎవరికి కూడా తెలిసేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి వీళ్ళంతా శాసనసభని బహిష్కరిస్తున్నారు, వాళ్ళు కావాలని అనర్హత వేటు వేయించుకుంటారు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికై వస్తారా, లేకపోతే ఈసారి మేము ప్రజల ప్రాతినిధ్యం వహించట్లేదు కాబట్టి శాసనసభలో మేము పోటీ నుంచి విరమించుకుంటారా అని ఒక నిర్ణయం తీసుకుంటారేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంతే తప్ప అనర్హత వేటు భయానికి దొంగతనంగా వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతున్న విషయం ఎవరికీ తెలియదు, ఎవరు ఊహించలేదు కూడా, ఎవరు ఊహించలేరు కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా ఒకవేళ కనుక అట్లా సంతకం పెడితే వీళ్ళు వెళ్తారు సభలోకి అనుకుంటారు. లేదు, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము, మా అధినేతకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి, ఆయన రావట్లేదు కాబట్టి మేము కూడా వెళ్ళటలేదు అని వాళ్ళు ప్రకటించారు. బాగానే ఉంది. ప్రతిపక్ష హోదా అనేది ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది కాదు, నియమ నిబంధనలు పాటించకుండా ఇవ్వగలిగింది అంతకన్నా కాదు. ఒకవేళ కనుక మొత్తం సీట్లలో 10% వచ్చినప్పుడు ఆపగలిగే శక్తి కూడా స్పీకర్కి లేదు, ఎవరికీ లేదు. ఒకవేళ తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యి కనీసం 17 సీట్ల దాకా అన్న రావాలి. మరి తెచ్చుకోలేనప్పుడు ఇవ్వటం అడిగాడు, ఒక వినతి పత్రం ఇచ్చాడు స్పీకర్ గారికి. స్పీకర్ గారు కూడా నియమ నిబంధనలను చూడమని శాసనసభ సెక్రటేరియట్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఇలా ఇవ్వటం కుదరదని స్పీకర్ గారి దృష్టికి తెచ్చారు. ఆయన సభలో కూడా చదివి వినిపించాడు. పలానా వారు ఇచ్చిన వినతి పత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగితే నేను కూడా శాసనసభ సచివాలయానికి రిఫర్ చేశాను, వారు ఇవ్వటం కుదరదు, కనీసం 10% సీట్లు రాకుండా ఇవ్వటం అనేది ఆయన బహిరంగ శాసనసభలో ప్రకటించారు. ఆ తర్వాత అక్కడితో ఆగకుండా ఆయన గవర్నర్కి కూడా ఇచ్చాడు. చాలా కొన్ని రూల్స్ని, రాజ్యాంగంలో ఉన్న అంశాలని పొందుపరిచి కూడా. గవర్నర్ గారు కూడా గతంలో సుప్రీంకోర్టు గౌరవ జడ్జి, ఆయనకి తెలియని నిబంధనలు ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు 10% సీట్లు కనుక రాకపోతే ప్రతిపక్ష హోదా ఉండదు అని. ఆయన గత శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ, నేను కనుక నీకు దగ్గర ఇంకొక 4 ఎమ్మెల్యేలను కనుక యువతలకు లాగేసుకుంటే నీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, క్యాబినెట్ ర్యాంక్ కూడా పోద్దని కూడా ముఖానం మీద వేలు పెట్టి చూపించి మరీ బెదిరించాడు నిండు సభలో.
అదే అంటున్నా. అప్పుడు ఊహించలేదు మరి అదే మరి ఆయనకి తెలియదు అనుకోవడానికి లేదు. అయినా కూడా అన్ని హైకోర్టుకి వెళ్ళాడు. తర్వాత ఇంకా ఢిల్లీలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలకి రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఎక్కడా కూడా అది జరగలేదు. జరగనప్పుడు అసలు అన్నిటికన్నా మించి శాసనసభ స్పీకర్ గారు ఒక తండ్రిలాగా జగన్మోహన్ రెడ్డి గారిని అనునయిస్తూ ఒక మాట చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్ష హోదా లేనందువల్ల మీకు శాసనసభలో జరిగే అమర్యాద ఏమీ లేదు, మేము పూర్తి మర్యాద ఇస్తాము, మీకు కావాల్సినంత టైం ఇస్తాను, ప్రజల సమస్యల్ని మీరు ప్రతిబింబించండి, శాసనసభలో ముందు వరుసలో మీకు సీటు కేటాయిస్తాము, మీకు ఇవ్వాల్సిన ప్రతి అంశంలో గౌరవం ఇస్తాం, కాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వలేము తప్ప మీకు ఇచ్చే గౌరవంలో భంగం జరగదు, మీరు సభకు రండి అని కూడా ఆహ్వానించాడు. అదే కనుక ఒక పరిపక్వత గల నాయకుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అవకాశాన్ని అందిపుచ్చుకుని ఒక స్పీకర్గా కాకుండా ఒక వయసులో పెద్దగా ఒక తండ్రిలాగా నాకు ఇచ్చిన సలహాని పూర్తి శిరసా వహించి స్వీకరిస్తున్నాను. ప్రజల పక్షాన నాకు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల్ని శాసనసభలో వినిపించేందుకు నేను శాసనసభలో నా సభ్యుల్ని వెంట పెట్టుకుని నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఇందుకు శాసనసభ స్పీకర్ గారు ఆయన మద్దతుని ప్రకటించడం, తను సహకారాన్ని అందిస్తాను అన్నందుకు నేను శిరస్సు వహించి కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రజాశ్రేయస్సులో నేను వెనకబడేది లేదు, నాకు వ్యక్తిగత హోదాలతో పని లేదు, ప్రజా సమస్యని నా శక్తి మేరకి ప్రతిబింబించడం అని అంటుంటే ప్రజల్లో ఆయన పేరు ఉండేది. ఇవాళ ప్రజల్లోకి వెళ్ళటానికి కూడా ఇవాళ జనవరిలో నేను వెళ్తానని చెప్పి ఇవాళకి కూడా వెళ్ళలేకపోతున్నాడు. పార్టీ కార్యకర్తల్లో కూడా ఆయన మీద అవనమ్మకం ఏర్పడింది. ఈయన అన్ని అవకాశాలని బూమరాంగ్ చేసుకుంటున్నాడు, అంటే తన్నెత్తినే వేసుకుంటున్నాడు. ఇప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు శాసనసభకి వెళ్ళకపోవటం ఏంటి? 11 మంది సభ్యులు ఉండటం అనేది చిన్న మాట కాదు. శాసనసభ పక్షంగా ఇద్దరు ఉన్నప్పుడు కూడా వాజ్పేయి గారు తర్వాత ప్రధానమంత్రి కూడా అయ్యాడు. అంతకుముందు సభలో ఇద్దరే, జంగారెడ్డి గారు వాజ్పేయి మాత్రమే. కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆయన లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి కూడా అయ్యాడు. అది అట్లా ఉండాలి. కానీ పూర్తి జనం ఉంటేనే, ఆయన గతంలో ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము 151 మంది కనుక లేచి నుంచుంటే మీ 22 మంది ఏమవుతారని. అట్లాంటి దురహంకారమైన మాటలు ఎందుకు? నువ్వు 151 మందిని ఉంటే నువ్వు కత్తులతో శాసనసభలో 22 మందిని నరికేస్తావా? లేదు, వాళ్ళకి వాళ్ళ 164 మంది ఉంటే వాళ్ళు కత్తులతో నీ 11 మందిని నరికేస్తారా? వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడుతున్నారా? సభకి రమ్మని మర్యాదగా అడిగారు కదా, అడగాల్సిన అవసరం వాళ్ళకేం లేదు. కానీ సభ అనేది పూర్తి స్థాయి ప్రతిపక్షము అధికార పక్షం ఉన్నప్పుడే బాగుంటుంది, ఉందా కానీ రమ్మన్నారు. రమ్మన్నప్పుడు అంత అవకాశం ఇచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చిన్నపిల్లలు కనుక మారాన్ చేసినట్టుగా చేయటం వలన ఇవాళ దొంగతనంగా సభ్యులు సంతకాలు పెట్టి వెళ్ళారంటే పార్టీకి అవమానం కదా. నువ్వు ఇచ్చిన ఆదేశం ఏంటి? నువ్వు ఇచ్చిన ఆదేశం వెళ్ళొద్దన్నప్పుడు సభకి వెళ్ళొద్దు. దొంగతనంగా సంతకాలు పెట్టినాడు సభలోకి రావాలి. తర్వాత వాళ్ళు అలవెన్స్లో అన్నీ ఇస్తారు సంతకం పెట్టినప్పుడు. నువ్వు సభలోకి రాకుండా బయటకు వెళ్ళిపోవటం అంటే నీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టే కదా. ఇప్పుడు ఒక పిల్లాడు ఆశ్రయించుకుని కిటికీలోంచి దూకెళ్ళిన పిల్లాడికి, క్లాస్ రూమ్లో కూర్చున్న పిల్లాడికి ఎంత గౌరవాల్లో తేడా ఉంటుంది. వాడు ఒక దొంగ ఆశ్రయించుకుని పారిపోయినాడు. అదే పిల్లాడు క్లాస్ అంతా విన్నాడు అనుకోండి, అది కరెక్ట్ పద్ధతి, ఒక నమూనా ఆదర్శమైన విద్యార్థి. ఇప్పుడు అట్లాంటి పని చేయటం వలన పార్టీ కేడర్లో కూడా అసంతృప్తి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ నాయకుడిగా వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించలేకపోతున్నాడు. ప్రజలకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని శాసనసభలో రిప్రజెంట్ చేయలేకపోతున్నాడు. దీని వలన పార్టీ అప్రతిష్ట పాలవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోలేదు, మంత్రుల్ని శాసనసభ్యుల్ని పట్టించుకోలేదు. తను ఒక కోటరీ పెట్టుకున్నాడని వాళ్ళ విజయసాయి రెడ్డి కూడా చెబుతున్నాడు కదా. కోటరీకి పరిమితం అవటం వల్లనే కదా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వచ్చింది. ఇంకా కూడా నువ్వు ఆ కోటరీ వీళ్ళతోనే ఉంటే నీకు ప్రజల సమస్యలు ఎక్కడ తెలుస్తాయి? నిన్ను ప్రజలు ఎలా చూడగలుగుతారు? మాట్లాడితే బెంగళూరు ప్యాలెస్, లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో కూడా మొన్న కొడాలి నాని లాంటి వ్యక్తి కూడా వెళ్ళలేక ఆ గేటు దగ్గర తచ్చెట్లాడతా ఈ రాయి మీద ఆ రప్ప మీద కూర్చున్నాడు కదా. గుంటూరు మార్కెట్ యార్డు రైతుల మిర్చి యార్డుకి వెళ్దామని చెప్పి పిలిపించుకున్న వ్యక్తిని చెప్పాలి కదా. ఎవరన్నా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ వస్తే లోపలికి పంపమని అక్కడ గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాడో ఇప్పుడు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నాడు.
కాబట్టి మీరు అన్నట్టు ఇవాళ శాసనసభకు వచ్చి దొంగ సంతకాలు పెట్టి వెళ్తే రేపు ప్రజల ఎలక్షన్లో కనుక మళ్ళీ పోటీ చేస్తే కిందసారి 11 మంది ఎన్నుకుంటేనే వెళ్ళలేదు శాసనసభకి, ఇక మీరెందుకు రా నాయన, మీరు ప్రజలకు పనికొచ్చేవాళ్ళు కాదు, పోటీ చేయటం కూడా వేస్ట్, ఓటు వేయటం కూడా వేస్ట్, దీనికన్నా డ్రైనేజ్లో వేసింది బెటర్ అంటారు, అంతే కదా. కాబట్టి వాళ్ళ విలువను వాళ్ళే పోగొట్టుకునే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. మన వీక్షకులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.